748 కానీ సంఖ్యలతో ఎక్కడో గోడౌన్ లో పెట్టి ఇప్పటికి కూడా బయటకు రాలేదు అధ్యక్ష. దీని మీద ప్రత్యేక విచారణ జరిపి ఎందుకు ఆటోల్ని దళితులకు ఇవ్వలేదో దళిత ద్రోహి అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది అధ్యక్ష? మరి చాలా మంది మీరు చెప్పారు ఈ దాడుల మీద మాట్లాడొద్దు అన్నారు. నేను దాని విషయం మాట్లాడడం లేదు అధ్యక్ష. కానీ ఎన్సీఆర్బీఐ రిపోర్ట్ ప్రకారంగా దళితుల మీద, దళితుల ఆడపడుతుల మీద, దళితుల బిడ్డల మీద అత్యధిక దాడులు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి అన్నది సాక్షాత్తు ఎన్సీఆర్బీఐ రిపోర్ట్ చెప్పింది అధ్యక్ష. ఇది చాలదా అధ్యక్ష దళితుల పట్ల వివక్ష చూపానని చెప్పడానికి? ఇది చాలదా అధ్యక్ష దళితులను అణిసివేసినని చెప్పడానికి? నేను ఒకటే మాట చెప్తాను అధ్యక్ష, మాస్క్ అడిగితే ఒకరిని కొట్టావు, మాస్క్ పెట్టుకోలేదంటే ఒకరిని కొట్టావు. అంటే దేన్ని వదిలేవు నువ్వు? దళితుల్ని అంటే అంత చులకన అధ్యక్ష? దళితులకి విదేశీ విద్య ద్వారా చంద్రన్న గారు 440 మందిని విదేశీ విద్యకు పంపించారు అధ్యక్ష. మరి ఈయన ఎంతమందికి పంపించారు అధ్యక్ష? లాస్ట్ ఇయర్ లో అందరూ ఉద్యమాలు చేస్తే 16 మందిని పంపించాడు. అంటే దళితులు విదేశాల్లో చదువుకోకూడదా? భూమి కొనుగోలు పథకం ద్వారా మేము దాదాపుగా 3000 ఎకరాలు పంచితే 2014-18 మధ్యన ఈయన ఎందుకు భూములు పంచలేదు అధ్యక్ష? అంటే దళితుడు కూలిగానే ఉండాలా? అతను రైతుగా మారకూడదా? ఏం ఆలోచన అధ్యక్ష ఇది? ఇది ఎలాంటి ఆలోచన? జనాభాలో 18% పైగా ఉన్నటువంటి దళితులు కష్టాల్లో భూమి లేని నిరుపేదలుగా కాయ కష్టంతో బతికేటటువంటి దళితులకి మీరు ఇచ్చేటటువంటి బడ్జెట్ అదే? అందులో పెట్టినటువంటి ఖర్చులా? ఏకంగా 27 స్కీములు రద్దు చేశారు. ఏకంగా అధ్యక్ష 27 స్కీములు రద్దు చేశారు. మరి అదే కాకుండా అధ్యక్ష ఇక్కడ ఒక్క విషయం అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు దళితుల పట్ల ఎంత ప్రేమ ఉన్నాడని చెప్పడానికి ఆయన ఇచ్చినటువంటి ఒక ఉన్నతి అధ్యక్ష, అంటే వాళ్ళకి ఒక ప్రాధాన్యత అధ్యక్ష. అందరికి 10,000 ఇస్తే విదేశీ విద్యకు 10 లక్షలు ఇస్తే దళితులకు 15 లక్షలు ఇచ్చారు అధ్యక్ష. అందరికి ఇళ్లు కట్టుకోవడానికి మామూలుగా ఇస్తే దళితులకు 50,000 అదనంగా ఇచ్చారు అధ్యక్ష. ఇదే అధ్యక్ష దళితుల్ని బాగు చేయడానికి ఒక ప్రాధాన్యత ఇచ్చామన్నది. చివరిగా ఒకే మాట అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ఎంతో ముందు చూపుతో అమరావతి, ఎందుకంటే అధ్యక్ష ఇది గుంటూరు జిల్లాలో 3 ఎస్సీ నియోజకవర్గాలు కూతవేటు దూరంలో అధ్యక్ష, కృష్ణా జిల్లాలో మరొక 3 ఎస్సీ నియోజకవర్గాల మధ్యన ఉన్నటువంటి అమరావతిని ఒక దళిత రాజధానిగా ఏర్పాటు చేస్తే, అంతేకాదు అధ్యక్ష ఇటు ప్రకాశంలో 3 ఎస్సీ నియోజకవర్గాలు, ఇటు వెస్ట్ గోదావరిలో 3 ఎస్సీ నియోజకవర్గాలు, కూతవేటు దూరంలో ఒక 50 కిలోమీటర్ల పరిధిలోనే 12 ఎస్సీ నియోజకవర్గాలకు ఆనవాలమైనటువంటి అమరావతిని చంద్రబాబు నాయుడు గారు రాజధానిగా చేస్తే దళితులకి రాజధాని ఉండడం, దళితుల మధ్యన రాజధాని ఉండడం, తద్వారా వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారన్నటువంటి ఒక కుచిత ఆలోచనతో దాన్ని 3 ముక్కలుగా నాశనం చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇంతకన్నా ఏం చెప్పాలి అధ్యక్ష దళితులను అణిసివేయడం అని చెప్పడానికి? అధ్యక్ష ఇక్కడ ఒక్క విషయం చెప్తున్నాను అధ్యక్ష, ఏదైనా చంద్రబాబు నాయుడుతోనే దళితులకి ఉన్నతి జరిగిందని చెప్పడానికి, ఆ రోజు కేఆర్ నారాయణ గారిని రాష్ట్రపతిగా చేయడంలో కానీ, అదేవిధంగా బాలయోగి గారిని లోకసభలో స్పీకర్గా చేయడం కానీ, ప్రతిభా భారతి గారిని ఇక్కడ స్పీకర్గా చేయడం కానీ, ఫైనాన్స్ మినిస్టర్గా నియమించడానికి మన ఈయన అధ్యక్ష ఆయన కానీ, అదేవిధంగా ఏదైనా కూడా అధ్యక్ష ఒక్క మరి మన లోకేష్ బాబు గారు అధ్యక్ష పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నారు అధ్యక్ష, నేను అప్పుడు కమిషనర్గా ఉన్నాను అధ్యక్ష. దళిత వాడల్లో ప్రత్యేకంగా సిమెంట్ రోడ్లు వేయాలంటే ఆ ఊర్లో ఫస్ట్ దళిత వార్డు నుంచే సిమెంట్ రోడ్లు వేయాలన్నటువంటి జీవో ఇచ్చినటువంటి ఘనత యువనేత నారా లోకేష్ బాబు గారి అధ్యక్ష. అదేవిధంగా జల్ జీవన్ మిషన్లో ఈరోజు జల్ జీవన్ మిషన్, కానీ ఆ రోజు మేము పెట్టిన పేరు ఇంటింటికి కొళాయి దార మంచినీరు. ఎక్కడైనా మంచినీరు ఇవ్వాలంటే ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి నీళ్లు కింది స్థాయిలో ఉన్నటువంటి ఎస్సీలకు అందవు కాబట్టి ఒక డెడికేటెడ్ లైన్ ద్వారా మంచి నీళ్లు ఇవ్వాలని జీవో ఇచ్చినటువంటి ఘనత లోకేష్ బాబు గారి అధ్యక్ష. ఈ రకంగా దళితుల్ని ఆదుకోవడానికి కానీ, దళితులను అభివృద్ధి పరచడానికి కానీ, దళితులను రక్షించడానికి కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వానికే సాధ్యం అవుతుందన్నది
మీకు మనవి చేసుకుంటూ చివరిగా అధ్యక్ష